బుధవారం ఆకివీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, భారత ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడం జరుగుతుందని, మధ్యప్రదేశ్ ఇండోర్లో నేడు భారత ప్రధాని చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించడం జరిగిందన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు మహిళలకు సంబంధించి అనేక పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. తల్లి అనారోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ముందుకు పోయే పరిస్థితి ఉండదన్నారు. ఆరోగ్యవంతమైన స్త్రీ దేశానికి అవసరమని, వైద్య పరీక్షలు, సూచనల ద్వారా ఆరోగ్యవంతమైన మహిళలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు మంచి పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని పౌష్టికాహారం అందించే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నది అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అవగాహన కోసమే నేడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మహిళలు అన్ని రంగాలలో సాధికారత సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేను తల్లి, శిశువు మరియు సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ పోషణ మహా సందర్భంగా కట్టుబడి ఉన్నాను. తల్లి ఆరోగ్యం కోసం సరైన ఆహారం, విశ్రాంతి మరియు ప్రేమను ప్రోత్సహిస్తాను. నాయకత్వం భారతదేశానికి ఇంకా చాలా ఎన్నో సంవత్సరాల పాటు అవసరం ఉంది. ఆయన పటిష్ట నాయకత్వంలో దేశం మరింత ముందుకు ఆయన కోరుకున్నట్టు ఎన్నో ట్రిలియన్ల ఎకానమీ దిశగా ముందుకెళ్లాలని, ఆయనకి ఆయురారోగ్యాలు మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా. భారత్ లక్ష్యం చేరుకోవాలంటే ముందుగా మహిళా సాధికారత, అన్ని రంగాల్లో కూడా మహిళా సాధికారత సాధ్యమైనప్పుడు మాత్రమే 2047 వికసిత్ భారత్ సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ఆలోచన అనుకుంటున్నాను. ఆరోగ్య పద్ధతి కానివ్వండి, ఆహార పద్ధతి కానివ్వండి, యువతకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, అదేవిధంగా ఆర్థిక పద్ధతి ఉండాలి మహిళలకి. ఈ దేశంలో మహిళలకు ప్రత్యేకంగా జన్ధన్ యోజన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నరేంద్ర మోడీ గారు జన్ధన్ యోజన ఖాతాలను ఈ దేశంలో మహిళలు బ్యాంకులు చేరువ చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం మనందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో రైతులు ఈ ప్రభుత్వాలు అమలు చేసేటువంటి కార్యక్రమాలు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని వారి జన్మదిన సందర్భంగా మహిళలందరూ కూడా నిరంతరం కుటుంబం కోసం మాత్రమే ఆలోచించి వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారని చెప్పేసి ప్రత్యేకంగా 15-20 రోజుల పాటు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు గ్రామీణ మహిళలు, పట్టణ మహిళలు, తల్లులు, పిల్లలు, ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి 14 అంశాలకు సంబంధించి టెస్టులు చేయడానికి జిల్లా వ్యాప్తంగా 56 ప్రదేశాల్లో హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్స్ ఈ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 15 రోజుల పాటు 470లో హెల్త్ క్యాంప్స్ జరుగుతాయి. క్యాంప్స్ ని ప్రతి మహిళ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆరోగ్యవంతమైన సమస్యలు చాలా ఉంటున్నాయి. క్యాన్సర్ సంబంధిత రోగాలు, థైరాయిడ్, బీపీ, సైకియాట్రిక్, ఇలాంటి వివిధ అంశాలు ఏ అంశం ఉన్నా కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈ రోజు మరొక ముఖ్యమైన కార్యక్రమం పోషణ్ అభియాన్ పోషణ్ మహా ప్రోగ్రామ్ కూడా ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు
చంటి పిల్లలు, పసిపిల్లలు, తర్వాత మహిళలు, గర్భిణీ స్త్రీల పోషణ సంబంధించి ఈ పోషణ మా ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం ముఖ్యంగా పిల్లల్లో ఊబకాయం నివారించడానికి చర్యలు, వాటి మీద అవేర్నెస్, అలాగే గర్భిణీ స్త్రీ యొక్క ఆరోగ్యం, తండ్రుల యొక్క పాత్ర కూడా ఉంది అని చెప్తూ ప్రతి కార్యక్రమంలో తండ్రులు కూడా ఈసారి భాగస్వామ్యం చేయాలి. ఇది ఒక ముఖ్యమైన అంశం.